నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం. ఈరోజు హైబీస్ టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ 2025 అవార్డు 3వ ఎడిషనల్లో కౌటిక్ విఠల్కు ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డు. కౌటిక్ విఠల్కు జీవిత బీమా రంగంలో అసాధారణమైన సేవలు అందించినందుకు గాను అవార్డు ఆయనకు దక్కింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ అవార్డును మిస్ యూనివర్స్ తెలంగాణ కేశ్వి చావడా మరియు ఏవీపీ చక్రవర్తి చేతుల మీదుగా కౌటా విఠల్కు అందజేశారు. అవార్డు గ్రహీత కౌటే కే విఠల్ మాట్లాడుతూ, నేను 4 దశాబ్దాలుగా భారతీయ జీవిత బీమా సంస్థలు చేసిన సేవలకు విశేషమైన గుర్తింపు లభించిందని తెలిపారు. నేను కస్టమర్లతో పాలసీలు చేయించడమే కాకుండా వారి కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటున్నానని ఆయన తెలిపారు. నాకు ఈ అవార్డు దక్కడం నా వ్యక్తిగత విజయం కాదు, నా పాలసీదారులు మరియు ఏజెంట్ల కృషి ఫలితమే ఈ అవార్డు దక్కింది అని కౌటిక్ విఠల్ తెలిపారు. నేను పాలసీదారుల కుటుంబ భద్రతకు నేను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. తర్వాత ఎందరో కాంపిటీషన్స్ ఉన్న తర్వాత నన్ను సెలెక్షన్ చేయడం జరిగింది. మరి ఈ సెలెక్షన్ కూడాను ఎలాంటి డబ్బు ఆపేక్షతోనో డబ్బులతోనో తీసుకున్న అవార్డు కాదు. మార్కెట్లో ఇవాళ డబ్బులతోని అమ్మే అవార్డ్స్ చాలా అయిపోయాయి. అటువంటి స్టేజ్లో ఈ హైబీస్ టీవీ వారు నిష్కల్మషంగా మరి ఎంతో ఓపికతోని మరి దానికి న్యాయ నిర్ణేతలను పెట్టి న్యాయ నిర్ణేతలతో ఎన్నో రకాల క్వశ్చన్లు అడిగిపించేసిన తర్వాత ఇవాళ ఈ అవార్డును ఫైనల్ చేసి నాకు ఇవ్వడం అనేది చాలా సంతోషం కలుగుతున్నది. మరి హైబీస్ టీవీ వారికి వారి యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను కౌటికే విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ఈ సేవలు గత 40 సంవత్సరాలుగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ ప్రాంతంలో ప్రారంభించి నా సేవలు ఈరోజు గత 27 సంవత్సరములుగా హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహము, వారిస్తున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎన్నో రకాలుగా రివార్డులు పొందుతున్నాను. మరి ఈ రోజు వరకు 40 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా నా ప్రొఫెషన్లో న్యాయం చేస్తూ వస్తున్నాను. కానీ ఈరోజు హైబీస్ టీవీ వారు ఎలాంటి డబ్బు ఆపేక్ష లేకుండా మరి ఈరోజు మార్కెట్లో ఎన్నో అవార్డులు డబ్బుతో అమ్ముడుపోయే రోజులలో మరి వారు ఇవాళ సెలక్షన్ చేసుకొని నా పేరు సెలక్షన్ చేసుకొని ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇలా పబ్లిక్లో ఈ అవార్డును నాకు సమర్పించడం, ఆ అవార్డుతో నేను ఎంతో సంతోషాన్ని పొంది మరి ఇవాళ అందరి మధ్య నేను ఎంతో ఆనందాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ అవార్డు పొందడం అనేది ఈ క్రెడిట్ అంతా కూడా నా పాలసీదారులకి దక్కుతుందని చెప్పేసి మరి అవార్డుతో ఇంకను సేవకు పునరంకితం అవుతానని చెప్పేసి నేను ఈ సందర్భంలో నేను వాగ్దానాన్ని తెలుపుతున్నాను. మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు అలాగే ఎప్పటిలాగే సహకారం అందిస్తూ ఎప్పటికీ నాకు సేవలు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి వారి నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ప్రతి సంవత్సరం కూడాను నేను నెంబర్ 1 పొజిషన్లో ఇండియా లెవెల్లో ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా పాలసీదారుల ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరి ఈ అవార్డు పొందిన సందర్భంలో హైబీస్ టీవీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎన్నిక చేయడం అనేది చాలా నాణ్యతతో కూడుకున్న ఎన్నిక చేశారు. మరి ఎలాంటి డబ్బుల ఆపేక్ష లేకుండా వేరే అవార్డ్స్ డబ్బులతో అమ్ముడుపోయే ఈ రోజులలో అటువంటి విషయాలు లేకుండా ఎన్నో రకాలుగా జ్యూరీ సెలక్షన్ అనేది చాలా గొప్పగా ఉంది. మరి ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకున్న తర్వాత నన్ను ఒక బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్గా నన్ను సెలక్షన్ చేయడం అనేది నేను ఎంతో సంతోషపడుతూ వారికి నన్ను ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను.